హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక 2 రకాల గిఫ్ట్ ప్యాకింగ్ బాక్సెస్ అయితే నేను ఎలాగ ప్యాక్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇలాంటి వీడియోస్ నేను పెట్టేది జస్ట్ ఇలా కూడా ప్యాక్ చేసుకోవచ్చు, ఇలాంటివి కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అనేసి చూపించడానికి నేనైతే పెడుతున్నానండి. మనకి చాలా రకాల బాక్సెస్ అవైలబుల్ ఉంటాయి కదా, వాటిల్లో ఇవి కూడా ఉంటాయండి. అంటే మనకి చాలా సింపుల్గా చిన్నవి, అంటే ఒక 3 కానీ ఒక 4 కానీ చాక్లెట్స్ పట్టాలి అంటే ఇలాంటి గిఫ్ట్ బాక్సెస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. సో వీటిని మనం చాలా విధాలుగా అయితే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూపిస్తున్నాను కదా, ఇప్పుడైతే ఇవి లవ్ సింబల్స్ చాలా స్మాల్ అన్నమాట. ఇవైనా మీరు తీసుకొని ఇలాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా మనకి బిగ్ సైజ్ అయినా పెట్టుకోవచ్చండి. అది చూపిస్తానండి. నెక్స్ట్ ఈ వీడియోలో నేనైతే ప్రిపరేషన్ అయితే చూపించట్లేదండి. ఎందుకోసమో అంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించున్నాను కదా, మీకు నచ్చిన విధంగా ఏ చాక్లెట్స్ అయినా మీరు ఇదే విధంగా పెట్టుకోవచ్చండి. నేనైతే వైట్ చాక్లెట్స్ని ఇలాగ పింక్ కలర్ మిక్స్ చేసి అయితే పెడుతున్నానండి. ఎందుకంటే లవ్ షేప్ బాక్స్ కాబట్టి ఇలాంటివి కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి మీరు డార్క్ కానీ లేదా మిల్క్ వైట్ ఏది నచ్చితే అది సేమ్ ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ లవ్ సింబల్ అంతా మోల్డ్స్ ఉంటాయండి, మనకి దొరుకుతాయి. కరెక్ట్గా ఒకే చాక్లెట్ ఈ బాక్స్లో పడుతుంది. అలాంటివి కూడా మనమైతే ఒక్క చాక్లెట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవైతే డార్క్ చాక్లెట్ అండి. ఇలాగా లవ్ సింబల్ డార్క్ చాక్లెట్ కూడా ఇలాగైతే పెట్టుకోవచ్చు. కరెక్ట్గా మనకి ఈ 3 వస్తాయండి దీంట్లో. ఈ 3 కూడా మనకి 30 రూపీస్ చాక్లెట్ వేసుకొని ఒక 20 రూపీస్ బాక్స్ కాస్ట్ పెట్టుకొని మనమైతే ఇవ్వచ్చండి. అంటే ఒక 50 రూపీస్ పడుతుంది అనమాట ఈ 3 చాక్లెట్స్ మనం ఇవ్వడానికి. ఈ బాక్స్ మనకి 10 to 15 రూపీస్ పడుతుందండి ఈచ్ వన్. సో ఇలాగ ప్రైజింగ్ అనేది మనం పెట్టుకొని ఇవ్వచ్చు. పైన మనకి ఇలాగ క్యాప్, ట్రాన్స్పరెంట్ క్యాప్ అనేది వస్తుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. అలాగే మీరు దీన్ని ప్యాక్ చేసుకొని, అంటే ర్యాపర్స్తో ప్యాక్ చేసి కూడా మీరు సేమ్గా పెట్టుకోవచ్చండి. అది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు చూపించాను కదా, అది ఇంకొకటండి. అలాంటి వాటిలో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. చాలా వాటిని పీవీసీ అంటారు, పీవీసీ ప్యాకింగ్ బాక్సెస్. వీటిలో మనకి చాలా రకాలు ఉంటాయండి. అంటే బస్సు, లేదు అంటే 4 పక్షాలుగా ఉంటుంది కదా, స్క్వేరు బాక్సు, ఇట్లాగా చాలా ఉంటాయి అన్నమాట. నేనైతే ఇది చూపిస్తున్నాను ఈరోజు. వీటిలో మనం ప్యాక్ చేయకుండా వేస్తే అంత బాగోదండి. ఇలాగ చాక్లెట్స్ని మనం ఇలాగ ర్యాప్ చేసి ఆ తర్వాత అయితే మనం వీటిల్లో ఎన్ని పడతాయో అండ్ ఎన్ని అడిగారో, ఎన్ని ఇవ్వాలనుకుంటున్నారో అన్నీ మనం దీంట్లో వేసేసి ఇవ్వచ్చండి. ఇలాగ ట్విస్ట్ ఉంటుంది కదా, ఈ ట్విస్ట్ని తీసుకోవాలండి. మనకి సైడ్స్ ఇలాగ 4 వస్తాయి అన్నమాట. ఈ 4ని కలిపి మనము ట్విస్ట్ చేసేయాలన్నమాట. ఒక పక్క ఓపెన్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఇలాగ మనం చాక్లెట్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే దీంట్లో 4 చాక్లెట్స్ అయితే వేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొక పక్క కూడా మనం సేమ్ అండి ఇలాంటి ట్విస్ట్ తీసుకొని ఇలానే మనమైతే ఫోల్డ్ చేసేసుకోవాలి. చాలా క్యూట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇలాంటివి స్కూల్స్కి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్గా కూడా పంపించవచ్చు అనమాట. చాక్లెట్స్ అలాంటివి వేసేసి మనము. మీకు ఎవరికైనా ఇలాంటి ప్యాకింగ్ బాక్సెస్ ఐటమ్స్ కావాలి అంటే మాత్రం నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు చాక్లెట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత మనకి తడి వస్తుంది కదా, తడి వస్తుంది ఏం చేయాలనేసి. నేను చాలా వీడియోస్లో క్లారిటీగా చెప్పున్నానండి. తడి వచ్చింది అంటే మనం ఒక బటర్ పేపర్ మీద ఉంచేసుకొని ఆ తడంతా మనకి పోయిన తర్వాత ఆ తర్వాతనే మనం ర్యాప్ చేయాలి.